హాయ్ హలో, నా పేరు ఉమాకిరణ్. నేను ఇప్పుడు చేసే రెసిపీ గసగసాల కూర చేస్తున్నానండి. ఈ గసగసాల కూర ఎవరైనా తినొచ్చండి. అందులో ఎక్కువగా డెలివరీ అయిన వాళ్ళైతే తింటే చాలా మంచిదండి. ఈ కూర కానీ వాళ్ళు తింటే వాళ్ళకి తల్లులకి పాలు పడతాయని మాకు అనేవారు. ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: గసగసాలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయలు, పసుపు, చింతపండు, కొంచెం నూనె అండి. అసలు ఈ కూరకి గాను నూనె అయితే బాగుంటుంది. మాకు ఇక్కడ గాను నూనె దొరకదు కాబట్టి నేను పామ్ ఆయిల్ కానీ, మన ఇష్టం అండి. మనకి ఏ ఆయిల్ కావాలంటే రిఫైండ్ ఆయిల్ కానీ, పామ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కానీ టేస్ట్గా ఉండాలంటే గాను నూనె బాగుంటుందండి. ఇప్పుడు దీని రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మనం కళాయి తీసుకొని కళాయిలో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి కొంతసేపు చల్లారనివ్వాలండి, ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటాం కదా. ఇది బాగా ఎర్రగా వేపేసినవి మనం వేపేసి పక్కన పెట్టుకొని చల్లార్చి ఇప్పుడు మిక్సీలో మనం ఈ వేపు పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని నేను ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి. కట్ చేసి ఎల్లుల్లిపాయలు నేను ఒక ఎల్లుల్లిపాయ తొక్కలు కలిసి వేసుకొని ఇప్పుడు గసగసాలు కూడా మనం ఒక కప్పు గసగసాలు తీసుకున్నాం కదా, గసగసాలు వేసి మనం కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కళాయిలోనే ఆయిల్లో కొంచెం మళ్ళీ ఆయిల్ పోసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఈ పేస్ట్ ఉంది కదండి, మిక్సీ చేసుకునే ఈ పేస్ట్ని కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆయిల్ పైకి తేలినట్టు ఫ్రై చేయాలి. కొంచెం పసుపు వేయాలి, సరిపోయినంత ఉప్పు. నేనేమో కొంచెం చింతపండు తీసుకున్నానండి, కొంచెం పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం పిసికి పెట్టుకున్న ఈ చింతపండుని కూడా వాటర్ని ఇందులో వేసుకొని బాగా దగ్గరికి ఉడకనివ్వాలండి. ఇది బాగా బబుల్స్ వచ్చింది, బాగా ఉడికించి ఇంకా దించేయండి. వేడివేడి అన్నంలో గాను నూనె అయితే చాలా బాగుంటుంది. బాగా ఉడికిన తర్వాత